గురుగారు నమస్కారం గురుగారు. నమస్తే. మొన్న మేము మా భార్య వచ్చి వెళ్ళాం కదా గుత్తి నుంచి కారులోన. అయ్యో! చాలా మంచి జరిగింది గురుగారు. చాలా విశేషం గురుగారు మాకి. అయ్యయ్యో! మీరు ఇచ్చిన అమ్మవారి ఫోటో పూజ చేయమన్నారు కదా, లక్ష్మి ఫోటో. అమ్మ. ఆ, అందులో మీరు కనపడినారు గురుగారు మాకి. అయ్యయ్యో! అద్భుతం. మాకు ఇంకా మా ఇంట్లో ఆనందం పట్టలేకున్నట్లుంది గురుగారు. ఇంట్లో నిజంగా మళ్ళా వచ్చి మీ పాదాలు నమస్కారం చేసుకోవాలనుకుంటాను. మనసులో అనుకోండి. ఇట్లా కాదు గురుగారు, నా జీవితంలోనే చూడలేదు గురుగారు అంత అద్భుతము. ఆ! ఆ! లక్ష్మీ అమ్మవారు సేమ్ నీ ఫోటో రూపం అంతా కనపడింది గురుగారు మాకి. మాకైతే కొంచెం కాళ్ళు చేతులు ఆడుకోకున్నట్లున్నాయి ఇంట్లో అందరికి. అందరూ మా మిస్సెస్ వచ్చి అందరూ వచ్చి చూస్తా అన్నారు. ఏం ఇంత జరుగుతుంది ఇట్లా జరుగుతుంది అంట అన్నారు. నమస్కారం చేసుకుని అబ్బా ఇప్పుడు గానే జిలకరిస్తాంది గురుగారు మాకి. ఎట్లా వచ్చినా ఆ ఫోటోలే కనిపిస్తాంది మాకి. అంత కరుణించినారు గురుగారు. నాకు దాదాపు అమ్మవారు దాంట్లో ₹1,00,000 లాభం ఇచ్చింది గురుగారు మాకి. ఆ! వా ఏం గురు మాకు నిజంగా అంటే గురుగారు మాకైతే జీవితాంతం మీకు సేవ చేసుకుని మీకు రుణ చేసి ఉంటాం గురుగారు. మేము ఇంకా బ్రహ్మాండంగా ఇంత అద్భుతంగా. అద్భుతం చేయలేదు గురుగారు, నా జీవితంలో చూడలేదు గురుగారు. సాక్షాత్తు మీరు మాకు సాక్షాత్కారిచ్చినారంటే అమ్మవారి రూపములో మళ్ళా మీ పాదాలు కడిగి మాకు నీళ్ళు చల్లుకుంటాం గురుగారు. ఒకసారి అయ్యో! అవకాశం ఇవ్వండి గురుగారు. తప్పకుండా మీరు మంచిగా వ్యాపారం మీద కాన్సంట్రేషన్ చేయండి. మీ గురుగారు. ద్వారా 10 మంది బతకాలి. అదృష్టలక్ష్మి దేవాలయానికి మంచిగా మీ ఇంట్లో 10 కిలోలు బంగారం కొన్నాక 11 కిలో బంగారం అమ్మవారికి ఇద్దురుగాని. అట్లే కానీ గురుగారు, మీరు పెద్ద నోటి కోరి నుంచి అట్లే కానీ కోరుకోండి. గురుగారు. మంచిగా రోజు అనుకోండి. అదే అవుతుంది. నేను చాలా మందికి చెప్పాను గురుగారు. నేనైతే అందరూ పోదామంటున్నారు గురుగారు. ఆ ఫోటో కూడా వాళ్ళు చూపిస్తున్నారు గురుగారు. చూపించిన ఫోటో తీసుకున్నా అదే పనిగా. ఓకే. 2 సెకండ్లు మళ్ళీ వెళ్ళిపోయింది. ఏం లేదు, మళ్ళీ ఆ! మామూలుగా ఉంది ఫోటో. మా చిన్న పాపకి, పుట్టిన పాపకి 9 నెలలు, ఆ పాపకి ఆ ఫోటో చూపించి నమస్కారం చేసుకుంటే 2 చేతులు తీసుకొని మొక్కుంటది ఇట్లా పాప. నిజంగా గురు, ఎంత విచిత్రాలు జరుగుతాయంటే అంత విచిత్రాలు జరుగుతున్నాయి. నీ ఫోటో చూసిందంటే 2 చేతులు ఎత్తి ఇట్లా మొక్కుంటది. అయ్యయ్యో! పూజకైతే కనీసము అర్ధ గంట సేపు కూర్చుంటది గురుగారు. నాతో ఆ మంత్రం అయిపోయేంత వరకు కూర్చొని 2 చేతులు ఎత్తి మొక్కుతుంది గురుగారు. ఓహో! 9 నెలల పాపకి ఆ! దుర్గాష్టమి రోజు పుట్టింది ఆ పాప. ఆహాహా! ఈ ఆ! పసుపు నుదుట ఇట్లా విభూది మాదిరి పెట్టుకుంటది. పెట్టుకోకపోతే గిన ఏడుస్తా, స్నానం చేసేది పెట్టకపోతే. డైరెక్ట్ దేవునింట్లోకి వెళ్ళిపోతాది. ఆ! 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 గంట కొడుతుంది ఇట్లా అమ్మవారికి. ఏం విచిత్రాలు చేస్తుంది గురుగారు ఆ పాప అయితే. మాకు మళ్ళా వచ్చినాక ఒక 11 సెంట్లు స్థలంగా తీసుకున్నాం గురుగారు మీ దయ వలన. నిజంగా గురుగారు వెండి తట్టలో మీ పాదాలు పెట్టి నీళ్ళు చల్లుకోవాలి గురు. ఆ అవకాశం మాకేం సార్ గురుగారు. తప్పకుండా. నిజంగా ఈ అయ్యో! ఆనందము మీకు చెప్పలేకపోతాన్నా నేను. ఆ అయ్యయ్యో! తిరుపతికి వెళ్ళి వెంకటేశ్వర స్వామి చూస్తే ఎంత ఆనందమైందో ఈ రోజు మాకు అంత ఆనందం అయిపోతుంది. అయ్యో! మా దేవుడు అందుకనే గురుగారు మా కోడలికి కానీ నా కొడుకు కానీ అదృష్టరత్నం వేయించుకోవాలని డిసైడ్ అయిపోయినాం గురుగారు. అయ్యో! మా అమ్మవారే మా ఇంటికి వచ్చినట్లు గురుగారు నాకు ఈ రోజు. అయ్యో! నిజంగా ఆ దేవుడు ఉన్నాడో లేడో కానీ మీరు మాత్రం నా సాక్షాత్ ఉన్నారు గురుగారు. మన గురుగారు భగవంతుడు ఇచ్చిన దేవుడు, ఆ దేవుడు కనపడతాడో కనపడో కానీ మనకి ఎదురుగా ఉన్న దేవుడు ఈయనే మనకి అని చెప్పి కూడా పెట్టినాను గురుగారు నేను. అందరూ చాలా మంది లైక్ చేసినారు. ఆహా!